Sun, celebrating 20 years of excellence in education. మీకు చిరంజీవి గారికి ఉన్న బాండింగ్ డెఫినెట్ బాగుంది, కొత్తగా ఉంది చూస్తానికి. శ్రీకాంత్ గెటప్ బాగుంది, అది ఇది అని చెప్పి నేననే కాదు, ఎవ్వరు కొత్త వాళ్ళు వచ్చినా ఎవరు చేసినా ఎంకరేజ్ చేసే మనస్తత్వం అయింది. హిట్ అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా అప్రిషియేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓ మై గాడ్, నేను స్టార్ శ్రీకాంత్ గారు పక్కన ఉన్నా అని అండ్ దెన్ మళ్ళీ కంట్రోల్ చేసుకునేవాడిని. ఎవరైనా ఫోన్ చేస్తే బాగుంది ఈ టైంలో నేను శ్రీకాంత్ గారితో షూట్ లో జాతర మళ్ళీ కొంచెం ఏజ్ లో చూడాలన్నా కూడా మాకు మీరు ఎప్పుడు ఏజ్ అవ్వకుండా అలానే ఉంటారు కదా ఫస్ట్ నుంచి కూడా. అలా ఉంది, ఏదో అవ్వాల్సిందే కదా ఎవరికైనా ఎవరైనా సరే, బట్ క్యారెక్టర్లు బట్టి. ఇంత పర్ఫార్మెన్స్ ఎలా అసలు అని అనిపిస్తుంది ఆ సెక్షన్లు అవన్నీ చెప్పడం ఇదంతా కూడా. మా డైరెక్షన్ టీమ్ హార్డ్ వర్క్ అది. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ని బట్టి చెప్తాం అంతే. సో శ్రీకాంత్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆ పర్ఫార్మెన్స్ చేయడం ఎప్పుడైనా కొంచెం ఏమైనా నర్వస్ అనిపించిందా? నర్వసా తన చాలా పట్ట చెప్పేసేది డైలాగులన్నీ. 5 to D ఓన్లీ అమ్మాయిని ట్రాఫిక్ చేసేటప్పుడు అప్లై అవుతుందని అది చాలా మందికి తెలియదు. యాక్చువల్లీ నాకు అప్పటి వరకు తెలియదు. ఈవెన్ నేను ఓకే అరెస్ట్ చేయొచ్చేమో ఈ బేస్ మీద అనుకున్నా. శ్రీకాంత్ గారు ఇలా కనిపించారంటే ఓ శ్రీకాంత్ గారు ఉన్నారా అని చెప్పి శ్రీకాంత్ గారి కోసమే చూసే ఫ్యాన్స్ ఉంటారు, ఆడియన్స్ కూడా ఉంటారు. ఎందుకు నిన్న మొన్న ఎవరో చూసి సార్ దీన్ని సినిమాకి రిలీజ్ చేయొచ్చు కదా అన్నారు. మేబీ అందరి ఒపీనియన్ అదే ఉంది. సినిమాకి రిలీజ్ లేదు, ఇది ఓన్లీ వెబ్ సిరీస్ అయితే సినిమాకి కూడా చాలా బాగుంటుందంటే కొంచెం కట్టించేసి. డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ అండ్ తెలుగు ZEE5లో మనకి రాబోతుంది అబ్జెక్షన్ మై లార్డ్. అండ్ మనతో పాటు అవర్ వెరీ ఓన్ శ్రీకాంత్ గారు అండ్ మన ఫేవరెట్ అనన్య ఉన్నారు. వాళ్ళతో ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. అసలు ఏంటి, అసలు వాళ్ళ ఎపిసోడ్స్ ఎలా జరిగాయి అండ్ అంతేకాకుండా OTTలో ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు హాయ్ అండి. యా అనన్య హాయ్. సో శ్రీకాంత్ గారు అంటే ఐ థింక్ నేను ఎప్పుడు కూడా మీ సాంగ్స్ వింటుంటాను యాక్చువల్లీ రెగ్యులర్గా టీవీ చూసినప్పుడు. నేను కూడా ఒక సీన్ చూసాను యాక్చువల్లీ. నీకు 2 కళ్ళు ఉన్నాయి కదా, ఒకటి ఇచ్చేసి నాకు ఒక కన్ను ఉంది కదా, ఇద్దరం కలిపి లోకం చూద్దాం ఒక సీన్. అండ్ సాంగ్స్ కూడా నాకు ఓ చిన్నదాన సాంగ్ చాలా ఇష్టం. అసలు ఎప్పుడు పాడుకుంటూ ఉంటాను అనమాట. అండ్ వెరీ హ్యాపీ మీ ముందు ఇలా కూర్చోవడం. అండ్ ఏంటి సార్ ఎలా స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్? అబ్జెక్షన్ మై లార్డ్ ఇది యాక్చువల్గా ఏంటంటే మన మెయిన్ రాజ్ కుమార్ అఖిల్ ప్రొడ్యూసర్ అనమాట దీనికి. ఆయన నాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇట్లా ఉంది, ఇట్లా చేద్దాము, ఇట్లా అనుకుంటున్నాము, ఇట్లా అని ఈ సబ్జెక్ట్ చెప్పడం, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడం, డైరెక్టర్ రావడం, సంతోష్ డైరెక్టర్ రావడం. అంటే నేను ఫిలిమ్స్ ఎక్కువ చేసుకెళ్తాం, ఇది తక్కువ. జనరల్గా ఏంటంటే OTT ప్లాట్ఫామ్లో మనకి ఫస్ట్లో నేను ఇప్పుడు 2 చేశాను జీలో. 2 చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ వెబ్ సిరీస్ రావడం. అంటే మెయిన్ లీడ్గా ఒక లీడ్ క్యారెక్టర్ బాగుంది ఈ విధంగానే నేను డెఫినెట్గా ఇది బాగుంటుంది అనిపించింది. బట్ గెటప్ ఒకటి కుదరాలి మనకి, ఎట్లా ఉంటుంది ఏంటి. మళ్ళీ కొంచెం ఏజ్లో చూడాలన్నా కూడా మాకు మీరు ఎప్పుడు ఏజ్ అవ్వకుండా అలానే ఉంటారు కదా ఫస్ట్ నుంచి కూడా. అలా ఉంది, ఏజ్ అవ్వాల్సిందే కదా ఎవరికైనా ఎవరైనా సరే, బట్ క్యారెక్టర్లు బట్టి. ఇప్పుడు దీంట్లో ఏంటి బియర్డ్ పెప్పర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కావాలి, అలా సెట్ అయిపోయింది మొత్తం. నాకు సార్ ఈ లుక్ లో చాలా నచ్చారు. నేను సార్తో కూడా అన్నాను. అవునా? ఓకే. నాకు డిఫరెంట్గా ఉంది. నేను ఎప్పుడు భయం, అంటే వైట్ హెయిర్తో ఎలా ఉంటాను అనేది భయం. అంటే చేయకూడదనే కాదు కానీ నేను ఎలా ఉంటాను ఏంటి అనేది నేను జనరల్గా ఎప్పుడు ఏదో కలర్ చేసుకుంటూ ఉంటాం కదా జనరల్గా, అలా ఉండదు. కానీ లుక్ వైజ్ పర్ఫెక్ట్గా సూట్ అయింది నాకు. ఫస్ట్ డేనే చూడంగానే ఓ అమ్మాయి ఆ సెట్ అయిపోయింది అనేది. ఇక గెటప్ గురించి మర్చిపోయి ఓన్లీ యాక్టింగ్ మీద వాటి మీద వెళ్ళిపోయాం. ఫోకస్ చేశారు. అండ్ 30/21 తర్వాత లక్కీ భాస్కర్ అండ్ ఇప్పుడు ఒక మంచి వెబ్ సిరీస్ దీంతో రాబోతున్నారు. అండ్ కొన్ని సీన్స్ అవన్నీ కూడా కొంచెం ఈ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ నేను చూసాను యాక్చువల్ మొన్న స్ట్రీమింగ్ చేసినప్పుడు. ఇంత పర్ఫార్మెన్స్ ఎలా అసలు అని అనిపిస్తుంది ఆ సెక్షన్లు అవన్నీ చెప్పడం ఇదంతా కూడా. ఎలా అంటే ఏమైనా ముందు ప్రెప్ ఏమైనా చేశారా లేదంటే? ఏం ప్రెప్ లేదండి. ఐ థింక్ ఇట్స్ మా డైరెక్షన్ టీమ్ హార్డ్ వర్క్ అది. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ని బట్టి చెప్పాం అంతే. సో వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళు చేసిన రీసెర్చ్ అదంతా మా నుంచి ట్రాన్స్లేట్ అయింది. సో శ్రీకాంత్ గారు అనగానే ఒక మంచి ఫ్యామిలీ హీరో అండ్ ఆయన ఉన్నారంటే కూడా, అంటే తెలుగు ఆడియన్స్ అందరూ కూడా శ్రీకాంత్ గారు ఉన్నారంటే డెఫినెట్లీ అది ఓపెన్ చేసి చూస్తుంటారు. సో శ్రీకాంత్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆ పర్ఫార్మెన్స్ చేయడం ఎప్పుడైనా కొంచెం ఏమైనా నర్వస్ అనిపించిందా? నర్వసా తన చాలా పట్ట చెప్పేసేది డైలాగులన్నీ. సరే చెప్పు. నేను అనుకున్నా ఫస్ట్ డే అంటే ఓకే ఎలా చేస్తుంది ఏంటంటే తన గురించి, అంటే తన గురించి తను చెప్పుకుంటే నేను చెప్తే ఇంకా బెటర్ కదా. ఫస్ట్ డే చూశాను తన పాప ఎలా చేస్తుంది అనుకున్నాను. అంటే పిల్లగా చిన్న పాప అనే ఫీలింగ్ నాకు ఇంతకనే. తను ఎలా చేస్తుంది ఏంటి అంటే ఫస్ట్ డైలాగ్ కొంచెం పెద్ద డైలాగ్ వచ్చినట్టుంది. వచ్చి కాన్ఫిడెంట్గా చాలా చాలా కాన్ఫిడెంట్గా టక చెప్పింది. ఓ ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటా. మీరు అంటే నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా అడిగాను సార్, మీకు ఏమైనా సెక్షన్స్ తెలుసా సార్ అంటే అబ్బే మనకు అసలు ఏం తెలియదు, మనం తెలుసుకోము అని అన్నారు. చెప్పేసి
సెక్షన్ల గురించా? కాదు ఇందాక అడిగిన క్వశ్చన్ నేను మధ్యలో చెప్పండి. నేను నర్వస్ ఉండే ఫస్ట్. ఐ థింక్ మంచిగా కవర్ చేశాను సార్కి తెలియలేదంటే. బట్ నేను చాలా నర్వస్ ఉండే బికాజ్ ఇంత సీనియర్ యాక్టర్. నేను యాక్చువల్లీ ఒకరోజు అన్నాను కూడా సార్తోని దట్ నా మొత్తం ఏజ్ కన్నా ఎక్కువ 10 years ఎక్కువ సార్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అంత సీనియర్ యాక్టర్ ముందు పర్ఫామ్ చేయడం చాలా నర్వస్ ఉండే. బట్ సార్ ఎంత కంఫర్టబుల్ చేశారంటే నన్ను, ఎంత ఫ్రెండ్లీ అండ్ కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్ ఉండే అంటే నేను మర్చిపోయాను ఆఫ్టర్ అ పాయింట్. చాలా కంఫర్టబుల్ అయ్యి చాలా కాన్ఫిడెంట్గా చేయగలిగాను. చేసిన తర్వాత మీరు ఎపిసోడ్స్ అవన్నీ స్ట్రీమ్ అయినప్పుడు చెక్ చేసుకుని ఎలా అనిపించింది మీకు ఆయనతో చేయడం అనేది? చెక్ చేసుకున్నారా? చాలా బాగా అనిపించింది నాకు. ఐ వాజ్ సో ప్రౌడ్. అంటే నేను చూస్తూ పెరిగాను కదా ఆయన సినిమాలు. నేను ఇప్పుడు తన పక్కన ఉన్నాను అన్న ఫీలింగే ఇట్స్ అ వెరీ ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. మాకు ఎలా అనిపించింది అంటే నిజంగానే ఒక సీనియర్ ఒక జూనియర్ ఎలా ఉంటారో ఈ లా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అనిపించింది. చాలా మంది ఇంట్లో వాళ్ళు కూడా అదే అన్నారు. ఇద్దరు ప్లేస్ పర్ఫెక్ట్ గా ఒక సీనియర్ అండ్ జూనియర్ లాగా కాంబినేషన్ అలా సెట్ అయిపోయింది. జనరల్ గా సెట్ అవ్వ అట్లా. అంటే చూసే వాళ్ళకి ఒక్కొక్కసారి హార్డ్, కానీ ఎంత జూనియర్ ఎలా ఉండాలి, సీనియర్ గా ఎలా ఉండాలి, ఏంటది, ఎక్కడెక్కడ డైలాగ్ పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు అనమాట. బట్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఇద్దరిది పర్ఫెక్ట్ గా సూట్ అయింది. ఆ పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి సమీర్ గారి తోటి అదంతా ఉంటది కదా సార్, అది చూసినప్పుడు అనిపించింది అంటే ఒక లాకి ఇంత పవర్ ఉంటది. ఒక ఏదైనా సెక్షన్ చెప్పినప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఓకే ఇది అది మేము ఫస్ట్ డే షూట్ చేసాం యాక్చువల్లీ. అవునా? ఓకే, ఫస్ట్ ఎపిసోడ్. ఓకే. అంటే జనరల్లీ చాలా మంది నార్మల్ ఆడియన్స్ కి ఆర్ ఎల్స్ పీపుల్ కి సెక్షన్స్ గురించి కేసెస్ గురించి చాలా వరకు తెలియదు, ఏమైనా టీవీలో చూస్తున్నప్పుడు అలాంటి వాటి. కానీ నార్మల్ ఏదైనా ఒక కేసు గురించి కూడా జనరల్ అంత అవగాహన ఉండదు. బట్ ఇలాంటి ఒక సీరియస్ డ్రామా ఇలాంటిది ఒకటి జనరల్ ఆడియన్స్ కూడా తెలిసేలా చేయాలంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి కదా మీవి. ఎలా అనిపించింది అంటే ఈ హోల్ ప్రాసెస్ అంతా? లైక్ ఐ సెడ్ అండి, అది మా డైరెక్షన్ టీమ్ హార్డ్ వర్క్, వాళ్ళు చేసిన రీసెర్చ్. ఐ థింక్ మీరు అన్న పోలీస్ స్టేషన్ సీన్ లో ఒక పర్టిక్యులర్ డైలాగ్ ఉంటుంది, 5 to D ఓన్లీ అమ్మాయిని ట్రాఫిక్ చేసేటప్పుడు అప్లై అవుతుందని. అది చాలా మందికి తెలీదు యాక్చువల్లీ. నాకు అప్పటి వరకు తెలీదు. ఈవెన్ నేను ఓకే అరెస్ట్ చేయొచ్చేమో ఈ బేస్ మీద అనుకున్నా. బట్ నాకు అప్పుడే అవేర్నెస్ వచ్చింది. సో ఇట్స్ ఇంపార్టెంట్. అంటే నాకు ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత అనిపించింది దట్ బేసిక్ లా అందరికీ తెలిసి ఉండాలి, ఒక లెవెల్ వరకు అవేర్నెస్ ఐ థింక్ అందరికీ ఉండాలి. ఓకే. ఎప్పుడైనా అంటే జనరల్ ఎగ్జాంపుల్ కోసమో లేదంటే యాక్ట్ చేసేటప్పుడు మనం జనరల్ ఎలా జరుగుతున్నాయి హియరింగ్స్, కోర్టు ఎలా జరుగుతుందని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు? ఎక్కడైనా బయట ఆన్లైన్ కోర్ట్స్ కూడా ఇప్పుడు చాలా జరుగుతుంటాయి కదా వీడియోస్, అవి ఎక్కడైనా చూసారా? నేను చూసాను. బట్ ఆబ్వియస్లీ సిరీస్లో కొంచెం డ్రామటైజ్ చేస్తాం కదా, సో ఇట్స్ నాట్ ఆల్ అంత సేమ్. బట్ నేను చూసాను. బట్ నాకంటే ఎక్కువ అగైన్ మా డైరెక్షన్ టీం వాళ్ళు చూసి వాళ్ళు ఆల్రెడీ మాకు డైరెక్ట్ ఇన్పుట్ ఇచ్చారు. మీరు ఈ పాయింట్లో నిల్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి, ఆర్ ఇక్కడ వెళ్ళి ఎవిడెన్స్ ఇవ్వడం కానీ సబ్మిట్ చేయడం కానీ. ఆర్ మీరు చూస్తే మొత్తం సిరీస్లో ఓన్లీ పరశురామ్ గారే కోర్ట్ రూమ్లో మాట్లాడతారు. అండ్ నార్మల్గా కోర్ట్స్లో అదే జరుగుతుంది. జూనియర్ లాయర్స్ జస్ట్ వెనకాల నుంచి హ్యాండ్ అందించండి. సో అది కూడా చాలా రియాలిటీకి క్లోజ్గా ఉండింది. సో యా, వాళ్ళ హార్డ్ వర్క్ అది. సార్ ఇప్పుడు ఎలాగో ఇది ఇంత మంచిగా అంటే మేము 2 episodes చూసాం కాబట్టి లైక్ వీ నో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది దీంట్లో అని. అండ్ రిమైనింగ్ ఆర్టిస్ట్ అంతా ఇప్పుడు చూడాల్సింది, మొత్తం చూస్తే ఇంకా బాగా చూస్తాను సార్ డెఫినెట్లీ. అండ్ ముఖేష్ ఋషి గారు అండ్ సమీర్ గారు ఇంకా ఇలా ఆర్టిస్ట్ కూడా చాలా మంది ఉన్నారు. ముఖేష్ ఋషి అనేది రావడం అనేది దీనికి వెయిట్ వచ్చింది బాగా. అంటే ఒక తగ్గఫోర్, ఒక సీనియర్ లాయర్, నేను ఒక నోటరీ పరశురాము, ఒక ఫెయిల్యూర్ అయిన లాయర్, మళ్ళీ ఒక కేసు తీసుకున్నప్పుడు నా ఆపోజిట్లో వాదించే వరకు అంత స్టేజ్ ఉండాలి. ముఖేష్ అనే చాలా దీనికి బాగా హెల్ప్. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ కానీ ప్లస్ ఆయన విగ్రహం కానీ చూస్తే, ఎందుకంటే ఆడియన్స్లో అతనికి ఒక సపరేట్ ఇమేజ్ ఉంటుంది. ఇంద్ర దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి ఆయనకు ఒక సపరేట్ ఇమేజ్ ఉంటుంది. బట్ దీంట్లో చేయడం అనేది ఒక అబ్జెక్షన్ మైలాడికి ఒక స్టేచర్ అనేది ఫిక్స్ చేసి ఇద్దరు ఆ కాంబినేషన్ అనేది ఫిక్స్ అయిపోయింది అనమాట. సార్ జీ5తో మీరు థర్డ్ ప్రాజెక్ట్ ఇది యాక్చువల్లీ. అంటే మీలాంటి అంటే ఒక ఆడియన్స్కి ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ కనెక్టెడ్ ఉండే హీరో మీరు. సో జీ5తో ఈ అసోసియేషన్ ఈ కొలాబరేషన్ కంటిన్యూషన్ ఉంటుందా నెక్స్ట్? 100%. ఎందుకంటే జీతోనే ఎక్కువ చేశాను నేను. అది కాకుండా ఇప్పుడు డ్రామా జూనియర్స్ చేస్తున్నాను జీ వాళ్ళదే. దాంట్లో కూడా మీరు ఫుల్ ఎప్పుడు నేను డాన్స్ చేస్తున్నాను. ఈ టైప్ ఆఫ్ లో సరదాగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే టీం అందరూ బాగా తెలిసిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే దీంతో కొలాబరేషన్ ఇప్పుడు G5 అనేది ఒక ప్రెస్టేజియస్ ఇదైపోయింది కదా. వెబ్ సిరీస్ కూడా వాళ్ళు ఇంతే ఏమాత్రం తగ్గకుండా, సినిమాకి ఏమాత్రం తగ్గకుండా వెబ్ సిరీస్ చేస్తున్నారు వీళ్ళు. నాకు తెలుసు అది. ఎందుకంటే ఇది చేస్తే మాకేమి ఎప్పుడు కూడా స్పాట్లో కానీ ఇది కానీ ఇదేదో మనం ఏదో వెబ్ సిరీస్ చేస్తున్నామను అట్లా ఏం లేదు. మొత్తం ఒక ఫిల్మ్ లాగానే ఫీలింగ్ అనమాట మనకి. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ వాల్యూ. అలాగే అది ఏంటంటే మెయిన్ రాజ్ కుమార్ మన ప్రొడ్యూసరు, ఆయన దగ్గరుండి మొత్తం అంతా చూసుకోమన్నారు. జీ కొలాబరేషన్. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఎంత ఇస్తే ప్రొడ్యూసర్ కూడా అంత సపోర్ట్ చేయగలడు, అంత ఈజీగా తీసుకెళ్ళాలి కాబట్టి.
రాజ్ కుమార్ అనే ఆ ప్రొడ్యూసర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే దీనికి మెయిన్ ఇంపార్టెంట్ డైరెక్టర్ అండ్ కెమెరామెన్. ఆ డ్రామా బిల్డ్ చేయడానికి వాళ్ళిద్దరు అనేది చాలా ప్లస్ అయిపోయింది. అందుకని జీ అనేది ఏంటంటే వాళ్ళు ఎంత ప్రొడ్యూసర్కి ఎంత ఇది ఇస్తే అంత బాగా చేయగలరు. ఆ సపోర్ట్ జీ నుంచి ఉంది కాబట్టి ఈ ప్రొడ్యూసర్ కూడా బాగా చేయగలరు. జనరల్లీ సార్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయినా లేదంటే ఇంట్లో కూర్చొని టీవీ చూసే వాళ్ళకి ఇప్పుడు ఓటీటీ ఓపెన్ చేయగానే శ్రీకాంత్ గారు ఇలా కనిపించారంటే ఓ శ్రీకాంత్ గారు ఉన్నారా అని చెప్పి శ్రీకాంత్ గారి కోసం చూసే ఫ్యాన్స్ ఉంటారు, ఆడియన్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం మీరు అంటే ఇది చూడాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు సార్ జనరల్లీ? 100% ఇది ఒక డిఫరెంట్ కోడ్ డ్రామా. చాలా కోడ్ డ్రామా అనేది ఇంట్రెస్ట్ లేకపోతే చూడలేరు. అవును, చాలా ఇది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ఎంగేజింగ్ ఉండాలి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా 7 ఎపిసోడ్స్ ఇది. 7 ఎపిసోడ్స్ ఎపిసోడ్ హై వెళ్తూ ఉంటుంది అనమాట. అలాగే ఇది కూడా ఆ టైప్ ఆఫ్ ఒక ఫిలిం చూసిన ఫీలింగే వస్తుంది. ఎందుకు మొన్న ఎవరో చూసి సార్ దీన్ని సినిమాకి రిలీజ్ చేయొచ్చు కదా అన్నారు. అందరి ఒపీనియన్ అదే ఉంది. సినిమాకి రిలీజ్ లేదు, ఇది ఓన్లీ వెబ్ సిరీస్ ఇది, సినిమాకి కూడా చాలా బాగుంటుందండి, కొంచెం కట్టించేసి ఇది చేస్తే సినిమా కూడా చాలా బాగుంటుందండి అన్నారు. సరే అది మన చేతుల్లో లేదు కానీ, బట్ ఏంటంటే అంత ప్రతి వాళ్ళు అప్రిషియేట్ చేయడం, చూసిన వాళ్ళందరూ ఇప్పటివరకు నాకు ఈ మధ్యకాలంలో చేసిన సినిమాల కంటే ఎక్కువ అప్లోడ్ వచ్చింది నాకు ఇదే. ఇప్పుడు 2-3 రోజుల నుంచి చూస్తున్నాను కదా, మన 31st రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ అందరూ ఫోన్లు చేసి బాగుంది, చాలా బాగుంది, చాలా ఎంగేజ్గా ఉంది అని చెప్పేసి చెప్పడం ఇవన్నీ చాలా హ్యాపీ. ఇన్స్టాగ్రామ్స్ లో కూడా సార్ లాస్ గురించి వీటి గురించి కూడా చాలా ఎంగేజింగ్ అనిపించింది అని చెప్పని చాలా మంది కూడా షేర్ చేస్తున్నారు. చాలా అప్రిషియేషన్ వచ్చింది. ఇది ఎంత పెద్ద హిట్ అనేది ఇంక వాళ్ళకి తెలుస్తుంది, కానీ మేమైతే మాకు తెలిసినంత వరకు దిస్ ఇస్ అ బ్లాస్ట్. చాలా బాగుంది అనిపించింది. ఆడియన్స్ కూడా డెఫినెట్ చూడండి, మీకు నచ్చుతుంది. ఇంకా అంతకంటే ఏమని చెప్పేది. అనన్య, మీరు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ ఇప్పుడు 30/21 చేసినప్పుడు అంటే మీరు ఇంకా అంత ఎక్స్పోజర్ అవ్వకపోయినా, తర్వాత లక్కీ భాస్కర్ చేశారు, తర్వాత మీకు అప్పుడు ఒక నాలెడ్జ్, ఒక ఇండస్ట్రీ ఇదంతా, తర్వాత ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు, సో ఫిలిం బై ఫిలిం ఆర్ఎల్స్ వర్క్ బై వర్క్ ఎలా మారుతుంది మీ అపీరెన్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ మీ థింకింగ్ క్యాపబిలిటీస్ ఇవన్నీ? ఐ థింక్ 30/21 చేసినప్పుడు అంత స్క్రిప్ట్ చాయిస్ అన్న ఐడియా నాకు లేకుండే, అవగాహన లేకుండే. నాకు వచ్చింది అండ్ లక్కీలీ అది అంత మంచి స్క్రిప్ట్ అవ్వటం నాకు ప్లస్ అయింది. బట్ దాని తర్వాత చాలామంది చాలా నేర్పించారు నాకు ఎలా స్క్రిప్ట్స్ పిక్ చేసుకోవాలి ఏంటి అని. అండ్ దాని రిజల్ట్ ఇస్ అబ్జెక్షన్ మై లార్డ్, మీరు చూస్తున్నారు. అండ్ ఇంత స్ట్రాంగ్ స్క్రిప్ట్ రావడం, ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్. సో అలా పిక్కీగా ఉండు, నువ్వు వేరేవన్నీ పిక్ చేసుకోకు, నచ్చనివి చేయకు అని నా చుట్టూ వాళ్ళు చెప్పడం వల్ల నేను నేర్చుకున్నాను అంతే. ఇప్పుడు లక్కీ భాస్కర్ తర్వాత వచ్చిన ఆపర్చునిటీ ఇది. ఓకే, ఇంకా ఏమన్నా స్క్రిప్ట్స్ కావచ్చు మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన ఏమైనా వచ్చాయా? ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ వస్తుంది ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్, అది ఒక మూవీ రిలీజ్ అవుతుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. ఎలాగో ఈ డైలాగ్స్ అవన్నీ కూడా చాలా బాగా సెక్షన్స్ అవన్నీ చెప్పారు కాబట్టి నాకు ఏదైనా ఒక ఫ్యూ సెక్షన్స్ ఏమైనా చెప్తారా? నాకు 3 సెక్షన్స్ తెలుసండి. నేను 3 సెక్షన్స్ చెప్పాను. 5 to D అంటే అమ్మాయిని ట్రాఫికింగ్ చేసే సెక్షన్. సెక్షన్ 342 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. సెక్షన్ 412 ఫాల్స్ చార్జెస్. సార్ మీరు ఏదైనా ఒక సెక్షన్ 3 కూడా వచ్చారు ఒకటి సార్. సార్ ఇప్పుడున్న సొసైటీ ఆర్ఎల్స్ ఇప్పుడున్న డేస్లో ఈవెన్ అమ్మాయినా ఎవరైనా కూడా చిన్న వాటికి కూడా లైక్ కేసెస్ అవ్వచ్చు, ఇదంతా కూడా అంటే ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ అయిపోయింది జనరల్లీ. లా గురించి డెఫినెట్గా లా గురించి అందరూ తెలుసుకోవాలి. తెలుసుకుంటే కనుక ఇంకా సొసైటీలో మనకి ముందుకి మనం ఏం చేయకూడదు, ఏం చేయాలని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న యూత్, సరే మేము యూత్ని దాటి వచ్చేసాం చెప్తున్నా. జనరల్గా ప్రతి ఒక్కరికి ఈ సెక్షన్స్ తెలిస్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే అంతకుముందు నాకు ఈ కోర్టుకు సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది లాయర్ ఫ్రెండ్స్ ఉన్నారు. మనకి ఏమన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళకి పోయి మొత్తం చూసుకోండి అని వాళ్ళకి ఇచ్చేస్తాం తప్పితే వాళ్ళతో కూర్చొని ఇదేంటి అదేంటి అని డిస్కస్ చేయండి. జనరల్గా సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, మనం ఏం చేద్దామంటే వాళ్ళే చూసుకుని వెళ్తూ ఉంటారు. అంటే మనం సైల్ చేయడం వరకే ఉంటుంది. సో ఇక్కడ ఇది చూసిన తర్వాత ఓహో ఇన్ని సెక్షన్లు మర్డర్కి, ఓకే దీన్ని ఈ టైప్ ఆఫ్ అయినా కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఆ ఇంట్రెస్ట్ని మనం మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయలేం కాబట్టి అక్కడితో
సరే, ఒక సెలబ్రిటీకైనా ఒక పొలిటీషియన్కైనా ఒక ఫేమ్ ఉన్న పీపుల్కైనా సెక్షన్స్ అయినా లాస్ అయినా ఎంతవరకు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటారు సార్? నాకు తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఇటువంటి తెలుసుకోవడం 100% ఇంపార్టెంటే. తెలుసుకోవాలి వాళ్ళ బిజీ లైఫ్కి చాలా బిజీ లైఫ్కి అప్పుడప్పుడు కొంత టైం స్పెండ్ చేసి వీటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ఉత్తమం అనుకుంటున్నాను నేనైతే. నేను ఈ సినిమా ఈ వెబ్ సిరీస్ చేసిన తర్వాత నేను అనుకుంది ఏంటంటే వీటి గురించి కొంచెం అవగాహన ఉండటం బెటరు ప్రతి పర్సన్కి. ఇప్పుడు మనం రాంగ్ ట్రాఫిక్ మొత్తం ఎన్ని మనం చూస్తాం సొసైటీలో అన్నీ అయ్యే ఉంటున్నాయి. ఏది తప్పు ఏది రైట్ అనేది మనకు కొన్ని తెలియవు. అవును సార్. వాటి గురించి తెలుసుకోవడం వలన మనకి ఇంకొంచెం లైఫ్ స్మూత్గా వెళ్తుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరూ ప్రతి వాళ్ళు ఒక లా గురించి తెలుసుకోవడం, సిస్టమ్ గురించి తెలుసుకోవడం, ఇప్పుడు మన పొలిటికల్ అన్ని రకాలుగా తెలుసుకోవడం అనేది పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. సార్, ఇందాక మీరు మెన్షన్ చేశారు చాలా అప్రిసియేషన్ వస్తుంది ఓటీటీలో చేసినందుకు అని చెప్పని. సో ఫర్దర్గా మీరు అంటే ఫిల్మ్స్ వైపు ఎక్కువ ఉంటుందా లేదంటే ఓటీటీ మీద కూడా హాఫ్ బ్యాలెన్స్? నేను ఓటీటీ తక్కువేం చేయను. డెఫినెట్గా వస్తే కనుక మంచి ఆఫర్స్ వస్తే 100% చేస్తాను. అండ్ ఫిల్మ్స్ పరంగా సార్ ఇప్పుడు మీరు ఏది పడితే అది అంటే చేయలేం కాబట్టి, బట్ నాకు హ్యాపీ ఇది చేయగలను, చేద్దాం, ఇది బాగుంటుంది అనుకుంటే 100% చేస్తాను. అండ్ ఫిల్మ్స్ వైస్ ఇప్పుడు రీసెంట్గా మీరు సోలోగానే ఒక ఫిల్మ్ చేసుకొని వచ్చారు. దానికి ముందు కూడా దేవరా చేశారు. అంటే వరుసగా కంటిన్యూస్గా గేమ్ చేంజర్ ఇలా క్యారెక్టర్స్ మీరు ఎంత ఇంపార్టెంట్ ప్రామినెంట్ రోల్స్ చేస్తున్నారో ఒక పక్క మీరు బ్యాలెన్స్గా చేస్తున్నారు, ఇప్పుడు ఓటీటీ చేస్తున్నారు. సో ఈ బ్యాలెన్స్ ఎలా మీరు అంటే ఏది చేస్తే బాగుంటుంది, ఏది నాకు ఆడియన్స్కి కనెక్టివిటీ? అదేం లేదు. ఇప్పుడు అబ్జెక్షన్ మై లార్డ్ ఉంది, ఇది చూసి చాలా మంది అప్రిషియేట్ చేశారు. ఇది మాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు రెగ్యులర్ ఫిల్మ్ చూసేవాళ్ళు అందరూ. ఇది ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా. ఇప్పుడు మన సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుంది, ఇక్కడ చూడాలి ఓటీటీలో చూస్తారు చూడు, ఆ టైప్లోనే ఈ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసి చాలా బాగుంది అనేది. అలాగే మన తెలుగు ఒక ఫిల్మ్స్లో నేను క్యారెక్టర్లో చేస్తున్నాను, హీరోగా మొన్న మిస్టర్ మిడిల్ క్లాస్ అనే ఇది మంచి అప్రిషియేషన్ వచ్చింది. అది కూడా నెక్స్ట్ కూడా క్యారెక్టర్స్ ఉంటాయి. నేను సోలోగా కొన్ని నాకు తగ్గ హీరో ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నా. అన్ని మిక్స్ చేసుకుంటూ వెళ్తున్నా. సో మొత్తం ప్యారలల్గానే అన్నిటికీ టైం ఇస్తున్నారు అయితే ఓటీటీ ఏదంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటాను. ఓకే. సో అనన్య, అంటే ఇప్పుడు శ్రీకాంత్ గారితో మంచిగా చాలా మంచి షేరింగ్ చేసుకున్నారు. అండ్ శ్రీకాంత్ గారిని అంటే మీరు నార్మల్ పార్ట్లోకి దీంట్లోకి రాకముందు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. శ్రీకాంత్ గారిని సెట్లో అబ్జర్వ్ చేసినప్పుడు వాట్ యూ ఫైండ్ డిఫరెన్సెస్ ఎనీథింగ్ అని ఏమైనా అనిపించిందా? చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే నేను దానికంటే ముందు శ్రీకాంత్ సార్ని జస్ట్ ఒక యాక్టర్గా, ఒక హీరోగా ఆన్ స్క్రీన్ చూడడమే తప్ప రియల్ లైఫ్లో నాకు అసలు ఏమీ లేదు కదా. సో నేను సెట్లో సార్తో మాట్లాడినప్పుడు లైక్ ఐ సెడ్ ఒక చాలా కంఫర్టబుల్, చాలా అఫెక్షనేట్ రిలేషన్షిప్ బిల్డ్ అయింది. సో మధ్యలో నాకు అప్పుడప్పుడు యాక్చువల్లీ సడన్గా గుర్తొచ్చేది, ఓ మై గాడ్ నేను స్టార్ శ్రీకాంత్ గారు పక్కన ఉన్నా అని. అండ్ దెన్ మళ్ళీ కంట్రోల్ చేసుకునేవాడిని. ఎవరైనా ఫోన్ చేస్తే బాగుంది ఈ టైంలో నేను శ్రీకాంత్ గారితో షూట్లో జాతిరత్న నేను అలా బిహేవ్ చేయలేదు కదా, నేను అలా ఉండదు. మన హీరో నేను ఎక్కువ సినిమాలు చేశాను, నేను కొత్త వాళ్ళతో సరదా ఫ్రెండ్లీగా ఉంటాను అంతే. చిన్న జోకులు వేసుకుంటూ. సార్ ఇది నాకు మీరు గోల చేస్తున్నారన్న దాని గురించి నాకు ఎప్పటి నుంచి అడగాలి. మీ దగ్గర ఒక మంచి కామెడీ హ్యూమర్ టైమింగ్ ఉంటుంది సార్, చాలా కామెడీ ఫన్, అంటే చాలా సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్లో మీరు అలా పేల్ చేస్తూ ఉంటారు. అది ఫస్ట్ నుంచి ఉందా సార్ మీకు, అంటే స్టార్టింగ్ ఆఫ్ ది డేస్ సినిమాలు? నేను జనరల్గా అయితే కనుక మా ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన సోషల్ మీడియా గబుక్కుని ఎక్కడ క్యాప్చర్ చేస్తారు, చాలా తక్కువ ఉంటుంది. అందులో మీరేం మాట్లాడినా సోషల్ మీడియాలో హ్యూమర్ జనరల్ గా బాగా తప్పని వేసేస్తా ఉంటారు, అది వచ్చేస్తా ఉంటుంది. అది ఒక్కోసారి చిన్న ఒక తప్పన వచ్చేస్తాయి. అది మీకు ఇనిషియల్ డేస్ నుంచి ఉందా సార్? అంటే ఫస్ట్ నుంచి ఉంటుంది. ఇంకా నేను మా ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు ఉంటుంది ఇంకా మజా. ఓకే. వాళ్ళు మామూలుగా అయితే నవ్వుతా అందరు గోలగా ఉంటుంది అనమాట. ఫట్ వెళ్ళిపోతాయి. అంటే డిగ్రేడ్ చేయడం అట్లా కాదు, చిన్న స్పాంటేనియస్ ఏదో అనిపిస్తుంది అనేస్తాం. కానీ ఇందులో మాత్రం ఎవ్రీ ఎపిసోడ్ మీరు చాలా సీరియస్ ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తూ ఉండాలి కదా, అది కొంచెం ఏమన్నా అంటే ఆఫ్ కెమెరా ఒకలాగా ఆన్ కెమెరా ఇంకా మనం కొత్త అండి 35 years ఇది రెడీ ఇక్కడ నవ్వుతా ఉంటాం సీరియస్ మళ్ళీ ఇక్కడ క్యారెక్టర్. ఓకే, అది ఎలా పాసిబుల్ అవుతుంది సార్ మీకు? అదే ఉంది దాని అదే ఇదే స్విచ్ ఆఫ్ అంతే. సో క్యారెక్టర్ కెమెరా ఆన్ గానే మీరు ఇంకా ఎందుకంటే చాలా సార్లు ఆపోజిట్ కెమెరా పెడితే నవ్వుతానే ఉంటాం, ఒక్కోసారి తెలియకుండా నవ్వు వచ్చేస్తుంది ఎంత సీరియస్ అయినా సరే. మళ్ళీ దాన్ని కంట్రోల్ తెచ్చుకొని దాన్ని మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళి చేయాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. అండ్ అనన్య, సో మీరు ఫిల్మ్స్ పరంగా ఇందాక కూడా చెప్పారు నెక్స్ట్ ఒకటి చేస్తున్నా అని చెప్పని. సో దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వెంటనే ఉండొచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? మీరు రాంగ్ పీపుల్ అడుగుతున్నారు. మీరు మా ప్రొడ్యూసర్, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, మీకు ఒక ఐడియా. 100% నాకు తెలిసినంత వరకు ఇది చాప్టర్ 1 ఇది. ఇప్పుడు ఈ హిట్ తో చాలా చాప్టర్లు స్టార్ట్ అవుతాయి. ఓకే.
అండ్ సార్ అనుకుంటున్నాం. మీరు టీవీలో Hopefully. కూడా చాలా మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈవెన్ అనిల్ రావుపూడి గారు మీరు ఆ స్టేజ్ షోస్ అవన్నీ కూడా చాలా చేస్తున్నారు. సో అది మీరు ఎలా ఎక్స్పీరియన్స్ సార్? మీకు అది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే చాలా funny నాకు funny జనరల్గా episodes. నేను చాలా షై మామూలుగా ఇటువంటి వాటిలో నేను Hmm. మామూలుగా బయట ఊరిని సరదాగా వెళ్ళాలంటుంది కానీ అటువంటి షో చేయాలంటే నాకు చాలా కష్టం. అంటే ఎక్కువ వెళ్ళను కదా, జనరల్గా అందరూ తెలిసిందే అది. సరే చూద్దాం, అందరూ ఇప్పుడు నుంచి అడుగుతున్నారు నన్ను. మీ చాలామంది రావాలి, ఆ షో చేయి, ఈ షో చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేసి నాగార్జున గారు ఏమో బిగ్ బాస్ చేశారు, సరదాగా అందరూ చేయొచ్చు కదా అట్లా ఆ టైప్లో అంటే అవును మనం ఎందుకు ట్రై చేయకూడదు, చూద్దాం. అనిల్ రావుపూడి చేస్తున్నారు కదా, Hmm. అనిల్ రావుపూడి ఫోన్ చేశాను, మరి నువ్వు ఉంటావు కదా, అందుకే నేను చూసుకుంటాను పర్లేదు వచ్చి అన్నారు. ఇంకా అనేపాటికి ఎందుకంటే ఆయన కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆటల్లో, అనేపాటికి ఇక నేను డ్రామా జూనియర్స్లో జడ్జిగా సరే సరదా చూద్దాంలే, సరదాగా ఉంటుందిలే అనుకుని. ఆ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది సార్ మీకు ఆడియన్స్ నుంచి, ఫ్యామిలీ 100% ఆడియన్స్? అది కూడా మంచి ఫీడ్బ్యాక్, టాప్ రేట్లో ఉంది ఇప్పుడు. అది అవును సార్. ప్రస్తుతం టాప్ రేట్లో ఉంది. అది ఎంజాయ్ చేశాను, సరదాగా బాగుంది అది. ఇంకేదైనా మేము ఎందుకంటే మెయిన్ అంటే చిన్నపిల్లలు, Hmm. ఆ పిల్లలు అనేపాటికి నాకు వాళ్ళ ఫన్, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కానీ ఈ కానీ వాటితో టైం తెలియట్లా. పొద్దున వెళ్తే నైట్ 2 వరకు 2-3 అవుతుంది, Hmm. కానీ టైం తెలియదు. ఆ పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ అన్నీ మర్చిపోయి ఒక మెడిటేషన్ లాగా ఉంటుంది ఒక రోజు అంతా ఫుల్, అలా ఎంజాయ్ చేస్తాను అది కూడా నేను. అండ్ మీరు చిరంజీవి గారు ఇది లాంచ్ చేసి అది మీ వీడియో అంతా మేము చూసినప్పుడు మీకు చిరంజీవి గారికి ఉన్న బాండింగ్ మాకు ఎప్పుడు ఐ థింక్ ఏటీఎం ఇవన్నీ కూడా చాలా కనెక్ట్. మన ఈవెంట్లో కూడా ఎవరో ఏటీఎం డైలాగ్ చెప్పండి అని చెప్పని కూడా అంటున్నారు. అవునవును. సో మీకు అంటే ఆయన లాంచ్ చేసినప్పుడు ఏమైనా చెప్పారా సార్? అంటే ఎలా చేశారు ఏంటి అని? ఎలా చేశారు, ఆయన ట్రైలర్ లాంచ్ చేశారు, ట్రైలర్ చూశారు, Hmm. ట్రైలర్ గురించి అప్రిషియేట్ చేశారు. డెఫినెట్ బాగుంది, కొత్తగా ఉంది చూస్తానికి, శ్రీకాంత్ గెటప్ బాగుంది అది ఇది అని చెప్పి అంటే అప్రిషియేట్ అందరినీ, ఒక యూనిట్ అందరినీ అప్రిషియేట్ చేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్పి. Hmm. ఎందుకంటే ఎప్పుడు వెల్ విషరే ఆయన, కొత్తగా చెప్పేది ఏముండదు. నేననే కాదు, ఎవ్వరు కొత్త వాళ్ళు వచ్చినా ఎవరు చేసినా ఎంకరేజ్ చేసే మనస్తత్వం అయింది. నేననే కాదు, మీరు చాలామంది చూస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు వెళ్తే వాళ్ళ దగ్గరికి హిట్ అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా అప్రిషియేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బిగినింగ్ డేస్లో నా ఫిలిమ్స్ ప్రేష్ రవి కానీ వీటిగా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కానీ మా సెట్కి వచ్చి బొకేస్ తీసుకుని సెట్కి వచ్చి అప్రిషియేట్ చేసేవాళ్ళు అనమాట. అద్దరిపోయింది, చాలా బాగుంది అది ఇది అని. అట్లా ఆయన దీన్ని ఓపెన్ చేయడం, దీన్ని చేయడం, అది కూడా ఈరోజు ఆడియన్స్కి ఇంత స్ప్రెడ్ అవ్వడానికి, రీచ్ అవ్వడానికి ఆయన హస్తం కూడా ఉంది దీంట్లో. సో ఫైనల్ క్వశ్చన్ యాక్చువల్లీ, సో ఇప్పుడు మీరు యాక్టర్ కాకపోయింటే లాయర్ చూస్ చేసుకోవాలనుకుంటే ఏ లాయర్ అవుతారు? లైక్ నేను క్రిమినల్ లాయర్? యాక్చువల్గా నా లైఫ్ ఏంటంటే యాక్టర్గా కాకపోయింటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్దాం అనుకున్నాను యాక్చువల్గా. నాకు అది interest. కట్అవుట్కి అదంతా కూడా. అప్పుడు కట్అవుట్లు గిట్అవుట్లు మనకు తెలియదు కదా. Hmm. నాకు ఇంట్రెస్ట్ అది, పోలీస్ డిపార్ట్మెంట్ బాగా ఇంట్రెస్ట్. ఓకే. ఒకవేళ అవ్వాలనుకుంటే ఆ? వాట్ లాయర్ అంటే క్రిమినల్ లాయరా లేకపోతే ఇలా చాలా లాయర్ ఉంటాయి కదా, సివిల్ ఇలా చాలా ఉంటాయి కదా? క్రిమినల్ లాయర్ ఇంకా ఉన్న దాంట్లో ఎక్సైటింగ్ సీరియల్ కిల్లర్స్. నాకు ఐడియా లేదు, బట్ You want యాక్చువల్ to be పోలీస్ police. డిపార్ట్మెంట్ అంతే. మీరు అనన్య గారు క్రిమినల్ లాయర్. క్రిమినల్ లాయర్ ఎందుకని అంటే పర్టికులర్లీ? అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా లైఫ్, ఇంట్రెస్టింగ్ కేసెస్ వస్తాయి, ఎక్సైటింగ్ డబ్బులు కూడా ఉంటామా బాగా పోతామా రేపు. డబ్బులు కూడా బాగానే వస్తాయా? యా, దట్ ఇస్ బోనస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా అయితే Okay. ఎంత ఇంట్రెస్టింగ్గా చేశారో ఐ థింక్ మాకు కనిపిస్తుంది. అండ్ ఓటీటీలో కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు మంచి అప్రిషియేషన్ ఇవ్వాలని కోరుకున్నాను. అండ్ దీని కంటిన్యూషన్ కూడా తొందరగానే రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఎస్, దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.